బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న మాజీ మంత్రి మల్లారెడ్డికి అధికారులు షాక్ ఇచ్చారు. గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీ హెచ్ఎండిఏ లేఅవుట్ లో 2500 గజాలు ఆక్రమించి కాలేజీ కోసం రోడ్డు వేసుకున్నారు. గతంలో మల్కాజ్గిరి ఎంపీగా ఉన్న రేవంత్ రెడ్డి అధికారులకు ఫిర్యాదు చేశారు. మేడ్చల్ కలెక్టర్ ఆదేశాలతో హెచ్ఎండిఏ లేఅవుట్ లో మల్లారెడ్డి వేసిన రోడ్డు ధ్వంసం చేశారు. మాజీ మంత్రి మల్లారెడ్డికి అధికారులు గట్టి షాక్ ఇచ్చారు. గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీ హెచ్ఎండిఏ లేఅవుట్ లో 2500 గజాలు ఆక్రమించి కాలేజీ కోసం రోడ్డు వేసుకున్నారు. గతంలో మల్కాజ్గిరి ఎంపీగా ఉన్న రేవంత్ రెడ్డి అధికారులకు ఫిర్యాదు చేశారు. మేడ్చల్ కలెక్టర్ ఆదేశాలతో హెచ్ఎండిఏ లేఅవుట్ లో మల్లారెడ్డి వేసిన రోడ్డు ధ్వంసం చేశారు. ఇక మరిన్ని వివరాలు మా ప్రతినిధి నుమాన్ అడిగి తెలుసుకుందాం. నుమాన్, విజయ చంద్రిక, బీఆర్ఎస్ మాజీ మంత్రి మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డికి అధికారులు బిగ్ షాక్ ఇచ్చారని చెప్పొచ్చు. గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీ పరిధిలోని హెచ్ఎండిఏ లేఅవుట్ లో దాదాపు 2500 గజాల స్థలాన్ని ఆక్రమించి ఆయన కాలేజీ రోడ్డు కోసం ఏదైతే రోడ్డు వేసినట్లు కూడా ఆరోపణలు ఉన్నాయి. దీనిపై గతంలో మేడ్చల్ మల్కాజ్గిరి ఎంపీగా ఉన్న సీఎం రేవంత్ రెడ్డి అప్పట్లో అధికారులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు హెచ్ఎండిఏ స్థలం ఆక్రమణపై మేడ్చల్ కలెక్టర్ కూడా దృష్టి పెట్టారు. హెచ్ఎండిఏ లేఅవుట్ లో అక్రమంగా ఏర్పాటు చేసినటువంటి రోడ్డును తొలగించారని సంబంధిత అధికారులకు ఆదేశించారు. సో కలెక్టర్ ఆదేశాలతో మల్లారెడ్డి కాలేజ్ కోసం వేసినటువంటి రోడ్లు అధికారులు తొలగించినటువంటి పరిస్థితి. పూర్తిగా ఏదైతే దాదాపు 2500 గజాల స్థలంలో హెచ్ఎండిఏకి సంబంధించినటువంటి ఆ ల్యాండ్ లో అయితే పూర్తిగా ఆ మల్లారెడ్డి ఆక్రమణగా వేసినటువంటి ఆ స్థలాన్ని వారు గుర్తించారు. ఏదైతే రోడ్డు ఈ నేపథ్యంలో ఆ రోడ్డునంతా కూడా ఎక్కడికక్కడ కూడా ఆ రెవెన్యూ అదేవిధంగా మున్సిపల్ అధికారులు ధ్వంసం చేసినటువంటి ఆ పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఏదైతే మల్లారెడ్డికి సంబంధించినటువంటి ఆక్రమణలు అనేకం ఉన్నాయంటూ కూడా ఇప్పటికే మేడ్చల్ కి సంబంధించినటువంటి కాంగ్రెస్ నేతలు కూడా అధికారుల దృష్టికి ఒక్కొక్కటిగా మల్లారెడ్డి ఆక్రమణలు కబ్జాలను కూడా ఒక్కొక్కటిగా అధికారుల దృష్టికి కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఇట్లా గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీ పరిధిలో తన బామ్మర్దిని అడ్డు పెట్టుకొని ఆయన అనేక ఆక్రమణలు చేశారు. తన యూనివర్సిటీ కానివ్వండి, మల్లారెడ్డి కాలేజీలకు సంబంధించి కూడా చాలా ఎక్కడికక్కడ కూడా ఆక్రమణలు పాల్పడినటువంటి ఆరోపణలు కూడా మల్లారెడ్డి అయితే ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో మేడ్చల్ కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ గా ఉన్నటువంటి వజ్రేష్ యాదవ్ కూడా ఇటీవల కాలంలో మల్లారెడ్డికి సంబంధించినటువంటి కాలేజీల వ్యవహారం, ముఖ్యంగా ఏదైతే ఆ భూముల మీద కూడా ఆయన కలెక్టర్ దృష్టికి కొన్ని కంప్లైంట్స్ కూడా పెట్టినటువంటి పరిస్థితి. సో ఇది ఇలా ఉంటే మాత్రమే చాలా రోజుల నుంచి తన కాలేజ్ కోసం రోడ్డును పూర్తిగా ఆక్రమించారు అనేది కూడా ఆరోపణలు ఉన్నటువంటి నేపథ్యంలో సో తాజాగా అధికారులు వాటి మీద చర్యలు తీసుకున్నారు. దాదాపు 2500 గజాలకు సంబంధించినటువంటి విలువైన హెచ్ఎండిఏ స్థలాన్ని మంత్రి మల్లారెడ్డి గతంలో పూర్తిగా అధికారాన్ని అడ్డు పెట్టుకొని సో అధికారులతో పూర్తిగా ఎక్కడికక్కడ కూడా ఆయన ఏదైతే అధికారంతో ఆక్రమణలు పాల్పడ్డారని కూడా ఆయన మీద పెద్ద ఎత్తున ఆరోపణలు ఉన్నటువంటి నేపథ్యంలో తాజాగా అధికారులు అయితే పూర్తిగా ఆ రోడ్డునైతే తొలగించినటువంటి పరిస్థితి. ఆ రోడ్డుని తొలగించి చుట్టూ కూడా ఫంక్షన్ వేసినటువంటి సిచ్యువేషన్ ఉంది. సో దాంతో పాటు మల్లారెడ్డి అనేక చోట్ల కూడా కబ్జాలకు కానివ్వండి ఆక్రమణలకు పాల్పడ్డారు. గుండ్లపోచంపల్లి ముఖ్యంగా తన బామ్మర్ది మున్సిపల్ చైర్మన్ గా ఉన్నటువంటి గుండ్లపోచంపల్లిలోనే విచ్చలవిడిగా ఆక్రమణలు జరిగినట్టు కూడా కబ్జాలు పాల్పడినట్టు కూడా ఆరోపణలు వస్తున్నటువంటి నేపథ్యంలో ఇప్పటికే కాంగ్రెస్ కు సంబంధించినటువంటి నేతలు కూడా పెద్ద ఎత్తున ఇటు కలెక్టర్ దృష్టికి కూడా ఫిర్యాదులు తీసుకెళ్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుందని చెప్పొచ్చు.